హైదరాబాద్లో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాసవి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, ముంబై, బెంగళూరులో ఒకేసారి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాసవి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, ముంబై, బెంగళూరులలో ఒకేసారి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, ఐటీ శాఖ అధికారులు హైదరాబాద్ లో వరుసగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. వాసవి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏదైతే ఉందో దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థల్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సోదాలు అయితే నిరంతరంగా కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఉదయం నుంచి సోదాలు చేస్తున్నటువంటి ఐటీ అధికారులు చాలా వరకు వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల వివరాలు, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, నగదు లావాదేవీలు, అలాగే మల్టిపుల్ కంపెనీస్ వాసవికి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి దస్తావేజులు ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బంధువులు అలాగే కార్యాలయాలు ప్రతి ఒక్క చోట కూడా ఏకకాలంలో 3 రోజుల పాటు కూడా 15 బృందాలుగా విడిపోయి సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే వాసవి కార్యాలయంలో తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. 3వ రోజు కొనసాగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాల్లో భాగంగా చాలా వరకు కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం ఆస్తి వివరాలు, బినామీ అకౌంట్లకి సంబంధించి కావచ్చు, అలాగే ఆర్థిక లావాదేవీలు, గత 5 ఏళ్ల నుంచి ఆదాయ పన్ను శాఖకి జమ చేసినటువంటి నగదు, అలాగే ఆదాయ పన్ను ఏ మేరకు కట్టారు, అలాగే ఎక్కడ అవకతవకలు చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ సోదాలు, ఈ 3వ రోజు జరుగుతున్నటువంటి ఈ సోదాలు కూడా చాలా వరకు వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో మొత్తం కూడా సర్వత్రా అటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల వారి గుండెల్లో గుబేలు మోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ రోజు ముగియనున్నట్టుగా అయితే వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు అయితే తెలుస్తుంది. హరీష్, థ్యాంక్ యూ ఉషా.